అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత మరియు పూజా విధానం గురించి తెలుసుకుందామండి. ఈ 2021లో పౌర్ణమి తిథి నవంబర్ 18 గురువారం మధ్యాహ్నం 11:55 నుండి నవంబర్ 19 శుక్రవారం మధ్యాహ్నం 2:27 వరకు ఉందండి. కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటారు. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనసు కూడా జ్ఞానపూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి పండుగ యొక్క ఆంతర్యము. హరిహరులిద్దరికీ కార్తీక పౌర్ణమి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున దీపదానం చేస్తే సకల పాపాలు తొలగి మోక్షం కలుగుతుందని చెబుతారండి. దీనివల్ల సమస్త జ్ఞానం కలుగుతుందని, సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి. కార్తీక మాసంలో చేసే దీపదానం వలన స్వర్గప్రాప్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరికాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి. ఏడాదంతా దీపం పెట్టని పాపం ఇవాళ దీపం పెడితే ఆ పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. గంగా, గోదావరి మొదలైన పుణ్యనదుల్లో కార్తీక దీపాలను వదలడం కన్నుల పండుగగా జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసుని సంహరించినట్లుగా పురాణాల ఆధారంగా తెలుస్తోంది. కార్తీక పౌర్ణమి రోజు తులసి మాత భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. అందుకే ఈరోజు విష్ణుమూర్తికి తులసిని సమర్పించడం వల్ల మిగతా రోజుల కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది. కార్తీక పూర్ణిమ రోజు ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి అండి. ఈరోజు శివుడికి గంగాజలం, తేనె, పచ్చి పాలను సమర్పించి ప్రసన్నం చేసుకోవాలి. కార్తీక పూర్ణిమ రోజు బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి. వీలైతే పవిత్ర నదిలో స్నానం ఆచరించి ఉపవాస వ్రతం చేయాలండి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుని నెయ్యి దీపంతో పూజించాలి. ఈరోజు సత్యనారాయణ వ్రతం చెప్పించుకోవడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు విష్ణువుకు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఈరోజు లక్ష్మీనారాయణుని హారతి చేసి తులసీమాత దగ్గర నెయ్యి దీపం వెలిగించుకోవాలి. కార్తీక పూర్ణిమ రోజు ఇంట్లో కూడా దీపం వెలిగించాలండి. వీలైతే ఈరోజు పేదలకు దానం చేయాలి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి, చాలా మంచి జరుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారండి. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ 365 ఒత్తులు. కొందరు దీపాలని అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు కూడా లేనివారు ఇంట్లోనే దేవుడి ముందు లేదా తులసి కోట ఎదుట కూడా దీపం వెలిగించుకోవచ్చండి. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమేనండి. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో స్తంభదీపం పెట్టినవారు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపంతులు అవుతారు. ఈ దీపాన్ని చూసిన వారికి పాపాలు పటావంచులవుతాయని విశ్వసిస్తారు. స్తంభదీపం పెట్టని పితృదేవతలకు నరక విముక్తి కలగదంటారు. ఈ రోజున ధ్వజస్తంభం పైన నందాదీపం వెలిగిస్తారండి. కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధన ఎంతో ప్రాముఖ్యమైనది. ఏక తత్సర్వ దానాన్ని దీపదానం తదైకత అని శాస్త్రవచనం. అంటే అన్ని దానాలు ఒక ఎత్తు, దీపదానం ఒక ఎత్తు అని అర్థం. దీపదానం చేసేవారు పైడి పత్తిని తీసి వారే స్వయంగా ఒత్తులను తయారు చేసుకోవాలి అండి. వరిపిండి, గోధుమ పిండితో ప్రమిదను తయారు చేసి అందులో ఒత్తిని ఉంచి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి పూజించాలి. దానికి నమస్కరించి కార్తీక సోమవారం లేదా పౌర్ణమి రోజున కార్తీక మాసంలో ఏ రోజునైనా శైవ వైష్ణవాలయాల్లో ఉత్తముడైన బ్రాహ్మణుడికి దానం చేయాలి. కార్తీక మాసం అంతా ప్రతి ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా తులసి బృందావనం దగ్గర దీపాలను వెలిగించడం మన సంప్రదాయం. దీపం వెలిగించిన తర్వాత దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే శ్లోకం ద్వారా స్తుతించడం మన ఆచారం అండి. కార్తీక పౌర్ణమి రోజున సాయం సమయంలో ప్రమిదల్లో నూనె పోసి దీపాలను వెలిగించుకోవాలండి. వాకిలి ముందు ప్రమిదలను వెలిగించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. దీపాన్ని ఆవాహన చేసిన మూర్తిని స్మరిస్తూ దీపదర్శనం చేస్తారో ఆ దీపజ్యోతి ఎవరిపై ప్రసరిస్తుందో వారు పాప విముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందుతారని నమ్మకం ఉంది. ఇతరులు వెలిగించిన దీపాన్ని ఎవరైతే ఆరిపోకుండా చూస్తారో వారు ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారండి. కార్తీక మాసంలో సువాసినిలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఆ సమయంలో లక్ష్మీదేవిని
ఓం లక్ష్మీ నమః అని ధ్యానించి పూజించుకోవాలి. నాకు తెలిసినటువంటి ఈ కొద్దిపాటి విషయాన్ని నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. దయచేసి ఏవైనా తప్పులున్నాయనిపిస్తే మనస్ఫూర్తిగా క్షమించండి. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.